డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. ఖైరతాబాద్ లోని ఓల్డ్ సిబిఐ క్వార్టర్ లో కాలనీలు నీట మునిగాయి. బేగంపేటలోని మోతీలాల్ నెహ్రూ పార్క్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. అటు రసూల్పురాలో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక బేగంపేటలో అపార్ట్మెంట్లోకి సెల్లార్లోకి కూడా భారీగా వరద నీరు చేరింది. ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ మాదే, ఆ బాధ ఉంది కూడా మాకే. ఈ ఏరియాలో ఫస్ట్ మాదే అనమాట. ఈ 40 సంవత్సరాలు ఈ ప్రాబ్లం ఉంది సార్. పి జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా, కానీ పి జనార్దన్ టైం నుంచి ఉంది, కానీ పి జనార్దన్ వచ్చేవాడు నీళ్ళలో వచ్చి తిరిగి చూసి పోయేవాడు, కానీ ఇప్పుడు తొక్కలు వచ్చి దిక్కులేదు సార్. ఇప్పుడు బాబుని తీసుకొని నేను మా అత్త ఇంట్లో వదిలేసి నేను డ్యూటీకి వెళ్తున్నా సార్. బ్యాగ్ లో డ్రెస్సెస్ ఉన్నాయి, షూస్ ఉంది, బండి అక్కడ పెట్టాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నా సార్. డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది. లోపల రేషన్ అంతా ఖరాబ్ అయింది. ఏ ఆర్థిక పరిస్థితి కూడా ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఇది పరిష్కారం చేయాలి సార్. ఏ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణం ఉంది సార్. వేస్ట్ లేదు ఇక్కడ. ఈ బాధలు మాకు చాలా ఉంది సార్. ఓల్సేవి కూడా ఈ బాధలు చాలా, ఏ పరిష్కారం లేదు. కోట్లు పెట్టి చేశారో 2 కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్. అది దేవునికి తెలుసు. 6 కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు. అది మొత్తం సత్యం. శివునికి, ఆ శివునికి, పరమశివునికి తెలుసు. అది 6 కోట్లు పెట్టి చేసిర్రా లే మింగిర్రా. కానీ మింగితే మింగాయి, కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్. ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్ బస్తీలోకి నడుములోతు వరకు మురుగునీరు వచ్చి చేరింది. దీంతో వాన అంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితులు తలెత్తాయి.